ప్రతి బ్లాక్ బస్టర్ సినిమా అందరికీ నచ్చుతుందని గ్యారంటీ లేదు. జనరల్గా మనకు నచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీని మన ఫ్రెండ్స్నో ఆర్ రిలేటివ్స్నో ఆ మూవీ మీకు ఎలా అనిపించిందంటే కొంతమంది నిర్మోహమాటంగా మాకు నచ్చలేదంటారు. ఎస్, అన్ని సినిమాలు అందరికీ నచ్చుతాయని గ్యారంటీ లేదు. సో ఈ వీడియోలో బ్లాక్ బస్టర్ బొమ్మనైనా కొంతమంది నచ్చవు. అలాంటి సినిమాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ రంగస్థలం. రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. 2018 సమ్మర్లో వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సినిమా. రూరల్ అర్బన్ అని తేడా లేకుండా ఎర్రగొట్టింది సినిమా. ఇంతకుముందుకు డిస్కస్ చేశాం కదా, అన్ని సినిమాలు అందరికి నచ్చవు. సో ఈ సినిమా కూడా కొంతమందికి నచ్చలేదు. ఎందుకు అని నేను అడిగా. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఈ సినిమా నుంచి ఇంకెక్కువ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాం, అందువల్ల మాకు నచ్చలేదని చెప్పారు. సో వాళ్ళతో వాగ్వాదం ఎందుకని సర్లే అనుకున్నా. నెక్స్ట్ పుష్పకి ఇనిషియల్ గా నెగిటివ్ టాకే వచ్చింది. ఎందుకంటే మేజర్ గా సినిమా పార్ట్గా చూస్తే బాగానే ఉంది, కానీ కంప్లీట్ అయితే సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి. సినిమాలో కూడా అంత హై ఇచ్చే సీన్లు అయితే పెద్దగా ఏముండవు, కానీ ఆ తర్వాత టాక్ అనేది పాజిటివ్ గా వెళ్ళింది. ఈ బ్లాక్ బాస్టర్ నచ్చలేదంటే దానికి ఒక మీనింగ్ ఉంది భయ్య. ఎందుకంటే హై ఇచ్చే సీన్స్ లేవు అండ్ సినిమా కూడా ఒక యూనిక్ వేలో వెళ్తుంది. అది మనకు మొదట్లో నచ్చలేదు, కానీ ఆ తర్వాత నచ్చేసింది. పుష్ప అయితే ఈ రీజన్స్ వల్ల అయితే నచ్చలేదు కొంతమందికి. నెక్స్ట్ జనతా గ్యారేజ్ కూడా సాలిడ్ హిట్ బ్లాక్ బస్టర్, కానీ జనతా గ్యారేజ్ మొత్తం కూడా ఒక క్లీన్ వేలో వెళ్తుంది. హై ఇచ్చే మూమెంట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇది కాదు ఇది అని చెప్పి చాలాసేపు వెయిట్ చేస్తాం భయ్య. ఎందుకంటే కొరటాల శివ అంతకు ముందు శ్రీమంతుడు, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు తీశాడు. సో అలాంటి డైరెక్టర్ సినిమా అంటే మనం నెక్స్ట్ లెవెల్లో పెట్టుకుంటాం హోప్స్. సో ఆ హోప్స్ తోటి సినిమా చూస్తున్నంత సేపు హై ఇచ్చే మూమెంట్లు చాలా తక్కువ ఉంటాయి. చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో వచ్చే రాజీవ్ కనకాల సీన్ వరకు వెయిట్ చేస్తాం భయ్య. హై ఇచ్చే మూమెంట్స్ టన్నుల్లో ఉంటాయి అనుకుంటే గ్రాముల్లో ఉండేసరికి మనోళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అందువల్ల ఈ బ్లాక్ బస్టర్ కొంతమందికి నచ్చలేదు. అండ్ ఫైనల్ గా కల్కి 2898 AD. ఇది నా ఒపీనియన్ కాదు మామ, నాకు కల్కి బాగా నచ్చింది. మామూలుగా నేను నా పనిలో ఉంటే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ కొంతమంది ఇలా చెప్పారు, కల్కి మాకు నచ్చలేదని. ఎందుకు బ్రో అంటే, మాకు బోర్ వచ్చేసింది బ్రో, అండ్ ప్రభాస్ది కూడా అంతేం లేదు, సో అందువల్ల మాకు నచ్చలేదన్నారు. ఈ నెంబర్ కొంచెం పెద్దగానే ఉంది. ఎందుకు వీళ్ళందరికీ నచ్చలేదంటే, ప్రభాస్ అంటే మినిమం మాస్ సీన్లు ఉండాలి, అది ప్యూర్ మాస్ సీన్లు ఉండాలి. కల్కిలో అలాంటివి లేవు, అందువల్ల వీళ్ళందరికీ నచ్చలేదు. బట్ కల్కి అనేది మంచి సినిమా, సో ప్రతి సినిమా అందరికీ నచ్చదు. అది బ్లాక్ బస్టర్ అయినా కూడా నచ్చదు. సో ఇది ఈ వీడియో టాపిక్. ఇలాంటి మూవీస్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.